స్పందన కార్యక్రమంలో భాగంగా పలు ప్రధానమైన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రమైన సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన ఆయా అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ రాకముందే తీసుకున్న చర్యల అమలు, ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో సన్నద్ధత, జగనన్న పచ్చతోరణం తదితర కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ప్రజల వద్దకే పాలన అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయాల పనితీరు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, వారు వచ్చే స్పందన నాటికల్లా తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేపట్టని అధికారులకు మెమోలు జారీ చేస్తున్నామని అన్నారు. బాధాకరమైనప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రజలకు అన్ని సేవలు సమయానికి సక్రమంగా అందేలా చూడటమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కరోనా వైరస్ను నియంత్రించడంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించడంలో టాప్ టు బాటం అందరూ బాగా పనిచేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలోనే తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో టీకాలు లభ్యమయ్యేంత వరకు కరోనాతో పోరాటం కొనసాగుతుందంటున్నారు ఆయన. పాజిటివిటీ రేటు, మరణాల రేటు తగ్గించడంలో రాష్ట్రం ముందడుగు వేసిందని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్పై స్పందన సమీక్ష. కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82%. కోవిడ్ నివారణలో సమిష్టి కృషి. కలెక్టర్ల నుంచి ఏఎన్ఎంల దాకా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారు. 13 సార్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే. కోవిడ్ నియంత్రణలో ఇది ఒక రికార్డ్. కరోనా మహమ్మారి వైరస్ నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మొదటి నుంచి శాస్త్రీయంగా, సమగ్రంగా అనేక చర్యలను తీసుకుంటోంది. దాంతో క్రమక్రమంగా కరోనా నియంత్రణ జరుగుతూ చెప్పుకోదగ్గ స్థాయిలో పాజిటివిటీ రేటు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలను ఫోకస్గా చేయాలని, అవసరమైన వారికి మాత్రమే టెస్టులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. 13 rounds of fever survey. In fact, this is probably a record. 13 rounds of house-to-house survey complete చేసి సిమ్టమాటిక్ కేసెస్ను ప్రతి రౌండ్లోనూ, సర్వేలోనూ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మాత్రమే ఫోకస్డ్ టెస్టింగ్ చేసి ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇచ్చి డెత్ రేటును, మార్టాలిటీ రేటును బాగా తగ్గించగలిగినాము. కోవిడ్ను కూడా బాగా అరికట్టగలిగాం. ఇక మీదట బాగా సంఖ్య తగ్గింది కాబట్టి టెస్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దెర్స్ నో పాయింట్ టెస్టింగ్ ఉంది కదా అని చెప్పి ఊరికి కొట్టేయడం కాదు. ఫోకస్డ్ టెస్టింగ్ కంటిన్యూ కావాలి. సిమ్టమాటిక్ కేసెస్ను మాత్రమే టెస్టింగ్ చేసే కార్యక్రమం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎవరైనా నాకు టెస్టింగ్ చేయండి, నాకు అనుమానంగా ఉంది, నాకు కోవిడ్ ఉంది అని చెప్పి ఎవరైనా అడిగితే మళ్ళీ వాళ్ళకు కూడా యూ క్యాన్ గో అహెడ్ విత్ ద టెస్టింగ్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో. అవి కూడా టెస్టింగ్ ఓన్లీ ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయండి. బికాస్ there's more accuracy in RT-PCR. There's no point going in for any other testing other than RT-PCR. By and large, ఈ ప్రిపరేషన్ ఫర్ థర్డ్ వేవ్ అనేది కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అవి కూడా కొంచెం కాషియస్గా ఉండండి. బికాస్ వస్తుందో లేదో తెలియదు, కానీ సో జస్ట్ కీప్ మానిటరింగ్ ది ప్రోగ్రెస్ ఆన్ the district level plans that we have evolved. వ్యాక్సినేషన్లు అందుబాటు, డిమాండ్, కొరత తదితర విషయాలపై మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రకారం టీకాలు వేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. టీకాలు వేసే విషయంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. 45 ఏళ్లకు పైబడి వయస్సు వారి విషయంలో దాదాపు 76% వ్యాక్సిన్ చేశామని, దీన్ని 90%కి తీసుకుపోవాల్సి ఉందన్నారు. టీచర్లకు, గర్భవతులకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుందని, అలాగే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 62% మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు కాబట్టి అన్నదాతల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయకారిగా ఉండాలని స్పష్టం చేశారు.
ఖరీఫ్ సన్నద్ధత, సమస్యల పరిష్కారం, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, ఎలక్ట్రానిక్ క్రాపింగ్ తదితర పలు అంశాలపై సమగ్రమైన సమీక్ష చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా 23% అదనపు వర్షపాతం నమోదు. మంచి వర్షాలతో ఖరీఫ్ విస్తీర్ణంలో పెరుగుదల. ఈ క్రాపింగ్కు అధిక ప్రాధాన్యత. ప్రతి రైతు ఈ క్రాపింగ్లో ఉండాలి. భౌతిక రసీదు, డిజిటల్ రసీదు రెండూ ఇవ్వాలి. పంట వేసిన ప్రతి చోట ఈ క్రాపింగ్. పంటల బీమా, సున్నా వడ్డీ, పంటల కొనుగోలు మొదలైన అంశాల్లో ఈ క్రాపింగ్ కీలకం. ఈ క్రాప్ జరగని ఫార్మర్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రాప్ చేసిన తర్వాత ఫార్మర్కు ఫిజికల్ అక్నాలెడ్జ్మెంటు, డిజిటల్ అక్నాలెడ్జ్మెంటు రెండు ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలి అని చెప్పి ప్లీజ్ డూ నాట్ ఇన్సిస్ట్. ఈ క్రాపింగ్ ఈజ్ పర్టైనింగ్ టు ద క్రాప్. సో ఆ క్రాప్ వరకు ఈ క్రాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఆ క్రాప్లో ల్యాండ్ ఎవరిది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈ డాక్యుమెంట్ ఉన్నాయా అని అవి సబ్మిట్ చేయకపోతే మేము ఈ క్రాప్ చేయము అని ఇటువంటివన్నీ ఉండకూడదు. ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్బీకే లెవెల్లో మీటింగ్ జరగాలి. సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా మీటింగ్ జరగాలి, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్. థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. వీళ్ళు నాట్ ఓన్లీ క్రాప్ ప్లానింగ్ డిస్కస్ చేస్తారు, బట్ ఫైనలైజేషన్, ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటి అవైలబిలిటీ మీద, అన్నిటి మీద కూడా ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అన్నిటి మీద కూడా ఈ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద కూడా జరిగే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్షనబుల్స్ కావాలి. మనము ఆర్బీకేలో వచ్చే సలహాలు మనం తీసుకోవాలి. మండల్ లెవెల్లో జరిగే మీటింగ్స్లో వచ్చే సలహాలు తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్ అవి అడ్రస్ చేయాలి. అవి అడ్రస్ చేసినప్పుడే మనము we will bring about a situation where we are addressing the issues of the farmers. రాష్ట్రంలో 62% మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడున్నారని, అన్నదాతలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఖరీఫ్ సన్నద్ధతపై ఆయన సమగ్రమైన సమీక్ష చేశారు. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైందని, ఖరీఫ్ విస్తీర్ణం పెరుగుతోంది కాబట్టి ఆ మేరకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశాల ప్రాధాన్యతను వివరించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. నాణ్యతకు పెద్దపీట వేసి రైతుకు సేవలందిస్తేనే వ్యవసాయం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు. అవసరమైన చోటల్లా దాడులు చేసి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు రైతు భరోసా కేంద్రాలను, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ను, పాల సేకరణ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ముందుగా నిర్దేశించుకున్న సమయానికల్లా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని స్పందన సమీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఆగస్టు 15 నుంచి 25 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలను నాటే కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించి కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు జగనన్న పచ్చ తోరణం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం. ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ఖరారు. గ్రామాల్లో సర్పంచులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణను కూడా సీరియస్గా తీసుకోవాలి. ఆగస్ట్ 15 నుంచి 31 ఆగస్ట్ కల్లా 1,00,00,000 మొక్కలు నాటాలి రాష్ట్ర వ్యాప్తంగా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్లాంటేషన్ బాగా జరగడమే కాదు, మీరు ప్లాంటేషన్ చేసిన వెంటనే మన బాధ్యత అయిపోయిందని అనుకోకూడదు. ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, సర్పంచులు కానీ, వీళ్ళందరినీ కూడా మనం మమేకం చేసి ఆ చెట్లు మనం వేసినవేటి బతికేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ షుడ్ నాట్ ఫర్గెట్. పాలన చేపట్టిన తర్వాత అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రగతికి దోహదం చేసేలా వేలాది నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, పాల సేకరణ కేంద్రాల నిర్మాణంపై కలెక్టర్లు ధ్యాస పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజలకు వివిధ రకాల సేవలు అందించడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా వేలాది నిర్మాణాలు చేపట్టామని, అవి సమయానికి పూర్తయ్యేలా చూడాలని అన్నారు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా డిజిటలైజ్ లైబ్రరీల ఏర్పాటుపై, ఇళ్ల పట్టాల పంపిణీ నిర్మాణంపైన కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్ర సమీక్ష చేశారు. ఆయా అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేయాలని దిశానిర్దేశం చేశారాయన. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాలనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మొదలైన వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారిదిగా ఉంటూ ప్రజల వద్దకే పాలన తీసుకుపోతున్న గ్రామ వార్డు సచివాలయాలను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు ఆదేశాలు జారీ చేశారు. స్పందన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు సంబంధిత ఇతర ముఖ్య అధికారులందరూ వీటిని స్వంతం చేసుకోవాలని, వీటి పనితీరును మరింత మెరుగుపరచాలని అన్నారు. ఆయా వార్డు, గ్రామ సచివాలయాల తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమోలు జారీ చేస్తున్నామని అన్నారు ఆయన. గ్రామ వార్డు సచివాలయాల సమర్థత మెరుగుపడాలంటే వాటిలో తనిఖీలు తప్పనిసరి. సచివాలయాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏల పీఓలు, సబ్ కలెక్టర్లు ఇన్స్పెక్షన్లు చేయాలి. గ్రామ వార్డు సచివాలయాలను వారానికి 2 సార్లు కలెక్టర్లు, 4 సార్లు జాయింట్ కలెక్టర్లు సందర్శించాలి. గ్రామ వార్డు సచివాలయాలను వారానికి 4 సార్లు మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు సందర్శించాలి. గ్రామ వార్డు సచివాలయాల తనిఖీల విషయంలో కలెక్టర్లు, గ్రామ సచివాలయాల జాయింట్ కలెక్టర్లు టార్గెట్ ప్రకారం పనిచేశారు. టార్గెట్ ప్రకారం తనిఖీలు చెయ్యని కొంతమంది అధికారులపై సీఎం సీరియస్ మెమోల జారీ. అధికారులు సరైన సమయానికి తనిఖీలు చేపట్టకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయి? This is not acceptable. I've asked CMO to issue memos to all those people whomsoever have not conducted inspections. Are we doing the right job? Are we doing justice to our job? ఇక్కడ గన మనం పోకపోతే మన గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి? Somebody is getting a pension on time or not? How will we know if we do not go there? Is somebody getting a ration card on time or not? How will we know if we don't go there? I mean, we are first human beings. Then we are joint collectors and POs and municipal commissioners and so on and so forth. Human beings no మొట్టమొదటి ఉండాల్సింది humanitarian touch. We need to be empathetic to the cause. మనమంతకు మనమే poor man పట్టించుకోకపోతే we will never justify our jobs. So please make sure that you go there. Next స్పందనకు వచ్చేసరికి I want everybody to be positioning themselves at 100% above. This is very, very seriously I am telling all these people. అక్కడికి పోయినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు, ప్లీజ్ మేక్ షూర్ దట్ ఆల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కు పోస్ట్ వెరిఫికేషన్ తర్వాత మన డీబీటీ స్కీమ్స్ వచ్చినాయా లేదా, ప్లీజ్ లుక్ ఎట్ ది సోషల్ ఆడిట్లో పెట్టిన లిస్ట్, డిస్ప్లే లిస్ట్. పాలనా వ్యవస్థలోని ప్రత్యేకతను సంతరించుకున్న వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. వీటికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. వీటిని అన్ని విధాలా బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలను తప్పనిసరి చేశారు. కలెక్టర్లు ఇంకా ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తమకు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం సచివాలయాలు సందర్శించి వాటిని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ప్రజాసేవలో వాటిని మరింతగా మమైకం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. అర్హత ఉన్న వారందరికీ తప్పకుండా పథకాలు అందేలా చూడాలని అన్నారు. మనకు ఓటు వేయని వాళ్ళైనా సరే, ఇఫ్ సంబడీ ఈజ్ ఎలిజిబుల్ దే షుడ్ గెట్, ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ దే షుడ్ నాట్ గెట్. అది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ఇన్ఎలిజిబుల్కి రాకూడదు, ఎలిజిబుల్కి రావాలి. దట్స్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు మానిటర్ దాట్. అండ్ పోస్ట్ వెరిఫికేషన్ ఆల్సో, if somebody is found eligible and yet if somebody is not getting, then that means we need to correct ourselves. Then you need to bring it to our notice. మీరు నేను ఇద్దరం కలిసి చేయాలి కోర్స్ కరెక్షన్. ఒకవేళ ఇటువంటి తప్పు లేదని జరుగుతూ ఉంటే సరిదిద్దుకోవాలి. యువర్ మై హ్యాండ్స్, యువర్ మై ఐస్, యువర్ మై ఇయర్స్.
సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డెలివర్. ఖచ్చితంగా మీరు పోవాలి, మీరు పోతేనే మంచి జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద సచివాలయం అవన్నీ ప్రాపర్గా డిస్ప్లే చేసినారా లేదా చూసుకోండి. ఆ సర్వీసెస్ అన్ని ఎస్ఎల్ఏస్లో విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ ఇస్తున్నారా, సర్వీస్ డెలివరీ అవుతుందో లేదో చూసుకోండి. పోస్టర్స్ ఆన్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉన్నాయా లేదా చూసుకోండి. అక్కడ హార్డ్వేరు మన ఫోన్స్ కానీ, మన స్మార్ట్ ఫోన్స్ కానీ, మన బయోమెట్రిక్స్ కానీ, ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో అవి సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా లేదో చూసుకోండి. గ్రామ వార్డు సచివాలయాల పనితీరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయా సచివాలయాల్లో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయించారు. అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్లతో సహా ఇతర ముఖ్య అధికారులందరూ పరిశీలన చేయాలని, సమస్యలుంటే వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తేనే కింది స్థాయి ఉద్యోగుల్లో జాగ్రత్త పెరుగుతుందని అన్నారు సీఎం వైఎస్ జగన్. అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ సచివాలయంలో కానీ సిబ్బంది ఉన్నారా లేదా, కరెక్ట్గా టైం ప్రకారం కూర్చుంటున్నారా లేదా, కరెక్ట్గా ఇన్ని గంటలు ఉండాలి అని అంటే ఇన్ని గంటలు ఉంటున్నారా లేదా అనేది చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ డిపార్ట్మెంటల్ ప్రొబేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళను ఆ స్కిల్స్ను, వాళ్ళ రిక్వైర్డ్ స్కిల్స్ను వాళ్ళకు నేర్పించే కార్యక్రమం. ఒకవేళ వాళ్ళ ఆ స్కిల్స్ ఒకవేళ నేర్చుకోవడంలో కష్టపడతా ఉంటే యూ నీడ్ టు ట్యూటర్ దెమ్. That is also our responsibility. If we have a surveyor who does not know how to survey, then we need to actually tutor them to make sure that he knows the skills, that he learns the skills. Ivanni inspections manam chese koddi we will understand and we will make sure that these corrections are made. Then we will make sure that these perform better. So it's very very important that you people actually start owning this program. You people need to ensure that there is proper monitoring on this program. So it's very very important aspect. So please make sure that you actually do a phenomenally good job out of this. Next Spandana meeting like వచ్చేసరికి నేను రివ్యూ తీసుకునే టైంకి వచ్చేసరికి I do not want to see a situation where inspection is not being conducted. You know, it pains me when I need to issue a memo. నా పర్ఫార్మెన్స్ మీద నేను మెమో ఇచ్చుకుంటున్నా when I am giving you memos. That is reality. So please make sure that next time, next స్పందనకు వచ్చే టయానికల్లా there is no shortfall there. Please make sure that you take it very very seriously. ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యా కానుక అమలు, 20,000 లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు, ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్స్కు ఆగస్టు 27న ప్రోత్సాహకాలు. ఆగస్టులో అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలను ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. స్పందన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని, వచ్చే సమీక్ష నాటికల్లా గ్రామ వార్డు సచివాలయాల్లో తనిఖీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్పందనతో భరోసా, ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి సాక్షి.